మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మును గూర్చి భయపడుచున్నాను. హల్లెలూయా. అర్థమైందండి సంగతి. మనకి డేట్ ఎందుకండి? కొంతమంది ఇప్పుడు ఏదో మాసం వచ్చింది. ఏ మాసం? ఆషాఢ మాసం. ఆషాఢ మాసం ఎక్కడ ఉన్నారు? ఆడపిల్ల తల్లి ఇంటి దగ్గర ఉండాలి. భర్త ఏం చేస్తాడు? ఎవరి దగ్గర ఉండి ఎక్కడ తల్లి లేకపోతే ఎక్కడ తింటాడండి? తోటలోనే కానీ అక్కడ పెడితే నాకు రకరకాలు ఇదో చూడండి, మాసాలు, ఉత్సవాలు, దినాలు, వీటన్నిటిని బట్టి గలతీ సంఘాన్ని తెలియపరుస్తాము. గలతీ సంఘమా, మనము దినాలు కాదు ఈరోజు ఆచరించవచ్చు. మాసం అంటే ఏంటి? నెలలు ఏమండి? నెలలు. కాబట్టి ఈరోజు మనము దినాలు, నెలలు కాదు, సంవత్సరములు కాదు ఈరోజు మనం ఆచరించవలసింది. వీటి విషయమై ఈరోజు మీరు ఆసక్తి చూపుతా ఉంటే నేను పడినటువంటి కష్టం వ్యర్థమైపోతుందేమో దేవుని ఎదుటని నేను భయపడుతూ ఉన్నాను. దినాల క్రైస్తవులు కూడా ఈరోజు ఈ ఆషాఢ మాసాలు ఏంటంటే, శ్రావణ మాసాలు ఏంటి? అసలు ఆషాఢ మాసంలో ఈరోజు ఎక్కడ ఉన్నారు? ఆడపిల్లలు అంటే ఎక్కడ? తల్లి ఇంటి దగ్గర ఉన్నారు. ఈరోజు రకరకాలుగా తయారైపోయింది. ఎట్లా? బీరువా ఎటున్నది? ఎటుంటే ఏమైందండి? బీరువా ఓపెన్ అవ్వదా? ఏ పనులుంటే ఏమైంది? నీకు కావాల్సిన ఓపెన్ అవ్వడంగా ఓపెన్ అవ్వదా? ఓపెన్ అవుతుంది. ఈరోజు ఈశాన్య మూల బరువు ఉండకూడదు, ఈరోజు ఆగ్నేయ మూల బరువు ఉండకూడదు. ఇవన్నీ రకరకాల సిద్ధాంతాలు, రకరకాలు. ఇంకా కొంతమంది అయితే ఉన్నారు, ఇప్పటికే ఉన్నారు. మరి ఉన్నారు లేదు నాకు చురుకున్నప్పుడు దెయ్యాలు రాకుండా ఏం చేసేవాళ్ళు అంటే, మరి ఎప్పుడు వచ్చేది దెయ్యాలు, ఎప్పుడు వచ్చేది దెయ్యాలు రాకుండా ఉండాలంటే నాకు అర్థం చెప్పేవాడు. మరి ఎప్పుడు వచ్చేయో దెయ్యాలు, ఎప్పుడు వెళ్ళిపోయాయో మరి నాకు అర్థమయ్యేది కాదు. దెయ్యాలు రాకుండా అంట ఏం చేసేవాడు అంటే, సూర్యులో తాబేటెక్కి పెట్టేవాడు. తాబేటెక్కి పెట్టేవాడు. ఇంకా ఏంటో తెలుసా? ఊడ్చుకునే చీపులు ఉన్నది కదా, తలుపులన్నీ వేసేసి ఆ తలుపు దగ్గర చీపులు పెట్టేవాడు. ఇప్పుడు దెయ్యాలు రాదు. అసలు దెయ్యాలు చూసేవా? దెయ్యమోమా అసలు నువ్వునే ఒక పెద్ద దెయ్యాలు. ఇక దెయ్యాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇంట్లో మీ ఆయన అడుగు, ఏంటి సంగతి అంటే, అమ్మో మా ఆవిడ పెద్ద గయాలండి బాబు, పెద్ద దెయ్యం చెప్తారు. చెప్ప కంపల్సరీ. ఇక దెయ్యాలు ఎందుకు వస్తాయండి? ఇంట్లో అసలు దెయ్యం ఉంటే ఇక దెయ్యాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇలా రకరకాల సిద్ధాంతాలు. ఒకసారి మా ఇంటికి ఒక వ్యక్తి ఒక అతను వచ్చి ఏదో పని మీద వచ్చాడు. సరే డబ్బులు పని మీద వచ్చాడు. డబ్బులు పని మీద వచ్చి సరే డబ్బులు అడిగాడు. తీసుకున్నాడు, వెళ్ళిపోవాలా? అమ్మో ఏంటో అనుకున్నాను అన్నాడు. ఏమైందిరా? నేను అనుకున్నాను అసలు ఈ మామిడి చెట్టు ఇక్కడ ఉండొచ్చా, అందుకే నువ్వు పెట్టుకుంటున్నావు అన్నాడు. ఆ మామిడి చెట్టు ఈరోజు ఇక్కడ ఉండొచ్చా, అందుకే నువ్వు పెట్టా ఉన్నావు అంటే ఎక్కడున్నా నాకు అర్థం కాదు. ఆ మామిడి చెట్టు ఈరోజు ఎక్కడుంటే ఏమైంది? చక్కడ ఫలాలు ఇస్తుంటే ఆ చెట్టుని ఈరోజు నరికేయాలి. అది ఉంటే మంచిది కాదు. అది అయిపోయిన తర్వాత చూడండి అడ్డుగా ఏం చేసామంటే కాస్త ఎవరు కనపడకుండా రేకులు పెట్టారు. ఈరోజు గోడగా ఎవరు కనపడకుండా ఉంటుందని రేకులు అంతా పెడితే ఒకడు వచ్చి అంటాడు, ఈ రేకులన్నీ క్లోజ్ చేసేవాడు. ఆ చెవులు ఈరోజు ఏం చేయాలో తెలుసా? ఒక రేకు తీసి ఓపెన్ చేయడం మంచిది కాదు, అడగదారు అంటున్నారు. అంటే ఎట్టెళ్తే ఏమైంది? ఇంట్లో ఎట్టెళ్తే ఏమైంది? అమ్మ ఇంట్లో బావా. ఇట్లా రకరకాలుగా సిద్ధాంతాలు. పెళ్ళయింది. ఎవరి పెళ్ళయింది? నూతన దంపతులు పెళ్ళయింది. ఈ నూతన దంపతులు పెళ్ళైతే దిష్టి. ఇప్పుడు ఏ దిష్టి? ఆ దిష్టిలో ఇప్పుడు ఎండు మిరగాయలు, పచ్చి మిరగాయలు, ఉప్పు ఇవి తీసుకెళ్లి పొయ్యిలో వేస్తే ఏమైంది? అది పట 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 ఈ రోజులు సౌండ్ వచ్చింది. అది ఎంత సౌండ్ వస్తే అంత దిష్టి పోతాడు. ఎవరు చెప్పాడు? అసలు మాకు దిష్టి తీయకుండా అదే సౌండ్ వస్తుంది కానీ ఇదిగో వేరొక సౌండ్ రానేరా. ఏంటి ఇవన్నీ అంటే పిచ్చి సిద్ధాంతాలు, పిచ్చి
అందుకే చూడు పౌలు అంటాడు, ఇదిగో నువ్వు దినాలు కాదు, మాసాలు కాదు, సంవత్సరాలు కాదు, ఇదిగో నువ్వు ఆచరించవలసింది మన బ్రతుకును మార్చగలిగినటువంటి చూడు దైవ లేఖనాలు వెతుకు, నీవు దేవుని మీద చూడు ఆధారపడు, దైవ లేఖలు చూడు నీవు పరిశీలన చేయగలిగినట్లయితే ఒక క్రమంలోనికి నీవు నడిపించబడు.